వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా వివరంగా ఆది బ్లౌజ్తో నేను మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ వీడియోని చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరన్నా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు, కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి, ఇది లైనింగ్ పీసు. చూడండి, ముందుగా లైనింగ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని మడత పెట్టేసుకొని కింద ఉంచుకోవాలి. అలాగే మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని నడుం చుట్టూ ఇలా 4 ఫోల్డ్స్ కరెక్ట్గా పట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని 2 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్క్ బ్యాక్ ఖర్చుల కోసం, ఈ 2 ఇంచెస్ మార్క్ ఈ ఎక్స్ట్రా కుట్ల కోసం, సైడ్ జాయింట్లు అనమాట. వీటన్నిటిని కలిపేస్తూ ఇలా 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రేట్గా. తర్వాత ఇలా షోల్డర్ నుంచి కిందికి కరెక్ట్గా హైట్ అనేది చూసుకోండి. హైట్ ఎలా చూసుకోవాలంటే మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని చూడండి, ఇలా నిటారుగా మనం లాగితే సాగకూడదనమాట క్లాత్. అప్పుడే మనము కరెక్ట్ హైట్ చూసుకున్నట్టు. ఇలా మనం తీసుకున్న లైనింగ్ పీస్ కింద 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా హైట్ అనేది కొలుచుకోండి కరెక్ట్గా ఎక్కడుంది. దానికి ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్. వీడియోలో చూస్తున్న విధంగా హైట్ అనేది మార్క్ వేసేసుకుని తర్వాత మనం బ్లౌజ్ రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకు కుట్లు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది అర్థమవుతుంది. చూడండి, మనము ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని షోల్డర్, అలాగే బ్యాక్ గల్ల ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్, షోల్డర్ పైన ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ మార్క్, ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్. చూడండి, తరువాత మనం చంక డౌన్ని ఇలా కింది నుంచి చూసుకోవాలి. మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ 1 ఇంచ్ తీసేసాం కదా, అక్కడ నుంచి పట్టుకొని ఇలా నిటారుగా పెట్టేసుకొని కింది నుంచి ఎక్కడ కుట్లు ఎండ్ అయినాయో అక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్. వీటన్నింటికి నేను బ్యాక్ గల్ల కొంచెము ఎక్కువ హైట్ తీయమన్నారని 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసాను. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, అర్థమవుతుంది. వీటన్నిటిని ఇలా ఒక లైనింగ్ స్ట్రెయిట్ లైన్, మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో ఇలా స్ట్రెయిట్ లైన్ వేసేసుకోండి. చూడండి, నాకంటే అలవాటు కాబట్టి ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకున్నాను. చంక డౌన్ ఎలా చేయాలంటే చంక హైట్ ఎంత ఉందో దాని మిడిల్లో ఇలా ఒక మార్క్ వేసుకొని అదే గ్యాప్తో కిందికి ఎంత హైట్ ఉందో ఆ హైట్ ఇంకొక రివర్స్ సైడ్ కూడా అలా మార్క్ వేసుకొని దాన్ని దీన్ని కలుపుతూ ఇలా 1.5 గ్యాప్తో ఇలా రౌండ్ చేయాలన్నమాట. తర్వాత ఆర్మ్ హోల్డ్ని కొలుచుకోవాలి. చంక రౌండ్ పైన మనకు 1/2 ఇంచ్ వదిలేసుకొని కుట్ల కోసం ఇలా చుట్టూ పట్టేసుకొని ఆర్మ్ హోల్డ్ కొలుచుకొని ఈ ఆర్మ్ హోల్డ్ అలాగే నడుం చుట్టూ మనం ఎక్కడైతే కుట్లకు ఉన్నదో మార్క్ ఆ మార్క్కి కలిపేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ కూడా మార్క్ అనేది కలిపేసుకోవాలి. చూడండి, గల్ల రౌండ్ అనేది 1/2 ఇంచ్ రౌండ్ తింపేశాను నేను. చాలా ఈజీ అండి. మనము బ్యాక్ పార్ట్ నేర్చుకుంటే ఫ్రంట్ పీస్ ఈజీగా బ్యాక్ పార్ట్ నుంచి తీసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ క్లాత్ అనేది మనం కట్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఇలా పిన్నిస్ పెట్టుకోండి. నేనైతే పెట్టుకోను, ఖచ్చితంగా పెట్టుకోనండి. మీకోసం మాత్రమే ఇలా చూపిస్తున్నాను. నేను మార్కింగ్ కూడా చాలా థిక్గా వేస్తున్నాను మీకోసం మాత్రమే. మీకు చాలా బాగా అర్థం కావడానికి ఇలా మార్కింగ్ అనేది థిక్గా వేసి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ నేను ఇలా మీకు చూపిస్తూ చాలా నెమ్మదిగా మీకు అర్థం కావడానికి ఇలా కట్ చేస్తున్నాను. నేనైతే తొందరగా మార్కింగ్ లైట్గా వేసేసుకొని తొందరగా కటింగ్ చేసేసేదాన్ని. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా వీడియో చూస్తూ కటింగ్ మీరు కొంచెమైనా డౌట్ మీకు క్లియర్ అయితే చాలండి. మీకు ఈ కటింగ్ డౌట్స్ అనేటివి ఒక్క చిన్న పాయింట్ అర్థమైన నా వీడియోకి మీనింగ్ అనేది ఉన్నది అని నేను అనుకుంటాను. చూడండి, ఈ మార్కింగ్ అన్నిటికీ కటింగ్ చేసేసాను కదా. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇలా కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే
సరిపోదు. మనం ఏం చేయాలంటే ముందుగా బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసిన తర్వాత ఫ్రంట్ గల్ల ఎక్కడుందో పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఫ్రంట్ గల్లని ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. మనము కొలుచుకునే ఈ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా పెట్టేసుకొని బ్యాక్ గల్లకే మనము ఫ్రంట్ గల్ల మార్క్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని మనం క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ మనకు చాలా మిగలడానికి నేను ఇంతకుముందు చూపించినట్టు పెట్టేస్తే మన క్లాత్ కొంచెం కిందికి తక్కువ మిగులుతుందన్నమాట. సో ఇలా చేయాలి. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ గల్ల ఎలా ఉందో అలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. చుట్టూ ఇలా మార్కింగ్ వేసేసుకొని కొంచెం చంక ప్లేస్లో ఇలా రబ్ చేసుకుంటే మనకు చంక ప్లేస్లో మనం 1/2 ఇంచ్ లోతుకు తీసుకుంటాం కదా. ఫ్రంట్ పీస్లో చంక ప్లేస్లో ఇంకొక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. చూడండి ఫ్రంట్ గల్ల ఎక్కడుందో అక్కడ నేను ఆ మార్కింగ్ స్ట్రైట్గా చేసేసాను. చంక డౌన్ 1/2 ఇంచ్ లోతుకి మార్క్ వేసేసిన దగ్గర ఇలా రౌండ్ తింపేశాను. అలాగే ఫ్రంట్ గల్లు 1/2 ఇంచ్ రౌండ్ తీసేసాను. ఇవన్నింటిని కలుపుతూ లైన్ అనేది గీసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హుక్స్ ప్లేస్లో మనకు ఎంత హైట్ ఉంది ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పార్ట్ మిడిల్లో మనం టక్స్ ఉంటుంది కదా, ఆ టక్స్కి ఇలా 3 మార్కింగ్ వేసుకుంటే అలాగే ఎండ్ ఎక్కడైందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రాగా ఒక మార్క్, పైన కూడా ఎక్స్ట్రా ఒక మార్క్. తర్వాత షోల్డర్ మిడిల్లో నుంచి కిందికి టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ ప్లేస్లో ఒక మార్క్. ఎక్కువ లాగకూడదు, లాగితే ఇంకా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఆ టక్స్కి ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక 1/2 మార్క్ వేసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ల ప్లేస్లో ఇది 4th టక్స్ ఉందన్నమాట. సో 4th టక్స్ కూడా మార్కింగ్ వేసాను చూడండి. వీటన్నిటిని కలుపుతూ కిందికి కూడా మార్క్ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాను. సో మనము ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, అది 1 ఇంచ్ ఎక్స్ట్రా మనకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఫ్రంట్ పీస్లో ఇక్కడ వెనక సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. కొందరు తెలియకుండా అలాగే కట్ చేస్తారు. అలా కట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్రంట్ పీస్లో సైడ్ జాయింట్లు తక్కువ అవుతాయి. ఈ టిప్ బాగా గుర్తుంచుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేస్తాం కదా, వేసేసాక ఇలా మనకు షోల్డర్ నుంచి కిందికి మనం మిడిల్లో ఒక టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ కోసమని 1 ఇంచ్ అటు సైడ్ జాయింట్ల ప్లేస్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి ఇవన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదన్నా అర్థం కాకుంటే నాకు కమెంట్లో చెప్పండి. కమెంట్లో ఒక కమెంట్ పెట్టి మీరు డౌట్ అడిగినా నేను క్లియర్గా మళ్ళీ వీడియో తీస్తూ మీరు అడిగిన డౌట్ని నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ప్రతి ఒక్క టైలర్ ఒకే రకంగా కటింగ్ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కట్ చేస్తారండి. నేను నా స్టైల్లో కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి హ్యాండ్స్ అయితే నేను పైనకు చిన్న పఫ్ హ్యాండ్స్ లాగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు కరెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది మార్క్ వేసి చూపిస్తాను. చూడండి 2 ఫోల్డ్స్ చేసుకున్న క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కిందికి చంక పేలికలు అనేటివి పడతాయి. మనం ఏమంటాం, అతుకులు అంటాం కదా. సో కిందికి చంక పేలికలు పడతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిన్ అనేది పెట్టుకుంటే కదలకుండా మనకు చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్ వేసుకోవడానికి. చూడండి మనకు ఇచ్చిన ఆది బ్లౌజ్ పఫ్ హ్యాండ్సే ఉన్నాయి. అయితే ఇది కూడా పఫ్ హ్యాండ్సే పెట్టమని అడిగితే నేను ఇలా హ్యాండ్ చుట్టూ రౌండ్ చూసుకొని 1/2 ఇంచ్ ముందడికి మార్క్ వేసుకొని అలాగే కరెక్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుందన్నమాట, అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రాకి ఒక మార్క్ వేసుకుంటున్నాను. హైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ కిందికే తీసుకున్నాను. సో యాక్చువల్ హ్యాండ్ కటింగ్ అనేది మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను. చూడండి ఇలా హైట్ చూసుకున్నాక హ్యాండ్ ఎత్తు చూసుకున్నాక చంక డౌన్ చూసుకోవాలి. చంక డౌన్ చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో యాక్చువల్ హ్యాండ్కి ఇలా స్ట్రేట్ లైన్ గీసుకొని ఇలా చంక డౌన్ తీసేసుకోవాలి. మిడిల్లో నుంచి చంక డౌన్ ప్లేస్లో
ఇలా మిడిల్లో నుంచి పఫ్ హ్యాండ్ అనేది పైకి ఇలా లేపాలన్నమాట. చూడండి ఇది కట్ చేస్తున్నాను, మీకు యాక్చువల్ హ్యాండ్ మార్కింగ్ కూడా చూపిస్తున్నాను. చూడండి దీనికంటే కిందికి ఉన్న గీత అది యాక్చువల్ హ్యాండ్ కటింగ్ అనమాట. సో చంక పేలికలు నేను ఇలా తీస్తున్నాను. చూడండి ఇలా మనకు దాన్నే ఇలా స్ట్రైట్లో తీసుకోవాలి. చంక పేలికలు కూడా ఇలా క్రాస్ చేయగానే దాంట్లో మిగిలిన పార్ట్ మనకు వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేశాక మనకు షేప్ బెల్ట్లు అనేటివి కట్ చేస్తాను. షేప్ బెల్ట్లు ఈ క్లాత్లో షేప్ బెల్ట్ రాలేవు. సో నేను వేరే క్లాత్ నుంచి షేప్ బెల్ట్లను తీస్తున్నాను. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత 4 హ్యాండ్ అతుకులు ఇలా వేరే మనకు మిస్ అవ్వకుండా ఇలా పిన్ పెట్టేసుకుంటే ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. తర్వాత నేను ఇంకొక క్లాత్ నా దగ్గర ఉంది. ఆ క్లాత్తో నేను షేప్ బెల్ట్లు అనేటివి కట్ చేసి చూపిస్తాను. చూడండి పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ మిగిలిన క్లాత్లో మనకు షేప్ బెల్ట్ల క్లాత్ అనేది సరిపోదన్నమాట. సో నేను వేరే క్లాత్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న వేరే క్లాత్ తోటి ఆది బ్లౌజ్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా కొలుచుకొని కట్ చేద్దాము. చూడండి మనకు షేప్ బెల్ట్ అనేటివి ఒకటి ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటాయంటే హుక్స్ పార్ట్ మనకు కాజా ప్లేస్ పైన ఉంటుంది కాబట్టి కాజా ప్లేస్ బయటకు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కాజా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. అయితే నేనైతే ఇలా కాజా ప్లేస్ తీసుకొని నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. హుక్స్ పార్ట్ లోపలికి మలుస్తాం, కాజా పార్ట్ అనేది లోపలికి మలచం కదా, అందుకే ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒకదాని మీద ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలా ఎక్కువ తక్కువ ఉండాలి. మనం కరెక్ట్గా చూడండి షేప్ బెల్ట్లు స్టార్టింగ్లో 1/2 ఇంచ్ ఎక్కువగా ఉంటాయి, సైడ్ జాయింట్ల ప్లేస్లో 1/2 ఇంచ్ తక్కువగా ఉంటాయి. పైనకు ఇలా క్రాస్గా తీసేసుకొని కరెక్ట్గా షేప్ బెల్ట్లు కిందికి స్ట్రైట్గా తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసేయండి. చూడండి ఇలా షేప్ బెల్ట్లను కట్ చేసిన తర్వాత అయిపోయిందండి. ఈ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది క్లారిటీగా మీకు చెప్పానని అనుకుంటున్నాను. అలాగే ఒకేసారి మీకు నేను ఇంతకుముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్, అలాగే క్రాస్ కటింగ్ ఫ్రంట్ పీసు, అలాగే హ్యాండ్స్ ఇవన్నీ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇవైతే షేప్ బెల్ట్లు, ఇది ఫ్రంట్ పీసు. చూడండి మనం మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఎక్స్ట్రా తీసాను. ఇదైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పీసు, అలాగే ఇవి హ్యాండ్స్ అన్నమాట. చూడండి హ్యాండ్స్ అయితే పఫ్ తీసాను. చాలా వివరంగా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ కామెంట్లో ఒక లైక్ సింబల్ అన్నా ఇవ్వండి, అప్పుడే నాకు అర్థమవుతుంది. ఇంకా మీరు ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.